హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఇవాళ అయితే నా డైలీ మార్నింగ్ ఎలా ఉంటుంది, నా రొటీన్, ఎస్పెషలీ బిఫోర్ మై షిఫ్ట్ అనేది నేను మీకు చూపిస్తానండి. నాకు డైలీ లెమన్ టీ తాగే అలవాటు, లైక్ లెమన్ వాటర్ వాట్ ఎవర్. సో ఇక్కడ ఈ ప్యాకెట్ అయితే నేను చూపిస్తున్నాను కదా, లెమన్ వాటర్ది. ఐ మీన్ జస్ట్ ఆ ప్యాకెట్ని డిప్ చేసుకోవాలి హాట్ వాటర్లో అయితే. సో హనీ కూడా మనం వేసుకోవచ్చు కావాలంటే, బట్ నాకు కొంచెం బిటర్ టేస్టే ఇష్టం. సో నేను జస్ట్ ఓన్లీ డిప్ చేసుకుంటా, హనీ లెమన్ ఏం వేసుకోను. మా డాడీ అయితే లెమన్ వేసుకుంటాడు అండ్ హనీ కూడా వేసుకుంటాడు కొంచెం స్వీట్నెస్ కోసమని. బట్ నాకైతే జస్ట్ కొంచెం చేదుగా ఉంటేనే ఇష్టం. ఎప్పుడు నాకు స్వీట్ అంటే అంత నచ్చదు. సో జస్ట్ ఓన్లీ డిప్ చేసుకోవడమే. సో నేను కెటిల్లో వాటర్ అయితే హీట్ చేసుకుంటాను. ఎలాంగ్ విత్ దట్ నాకు కొన్ని నట్స్ తినడం కూడా అలవాటు. లైక్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోను, లెమన్ టీ అండ్ నట్సే నా బ్రేక్ఫాస్ట్ అయితే కదా. ఈ కప్ నేను లాస్ట్ టైం షాపింగ్ వీడియోలో అయితే చూపించాను కదా. సో నాకు ఇలా కప్లో తాగడం అలవాటు. అండ్ మా ఫ్రిడ్జ్లో నేను నట్స్ ఎక్కడ పెట్టుకుంటాను కూడా చూపిస్తానండి. ఇక్కడ బన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, నాకు స్ట్రే డాగ్స్ని పెంచుకునేది అలవాటు. బయటనే ఉంటాయి, బట్ కాకపోతే దానికోసం కూడా నేను ఫుడ్ అన్ని కొని ఫ్రిడ్జ్లోనే పెడతాను మోస్ట్లీ. సో అవి చెడిపోకుండా ఉండాలని చెప్పి నట్ సెషన్స్, లైక్ నేను నట్స్ అన్ని ఇటు సైడే పెట్టుకుంటాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఏవి మిస్ అవ్వకూడదని డైలీ. సో ఇవి నేను వాడే నట్స్, ఎస్పెషలీ మార్నింగ్ టైం. బాదాం, డేట్స్, డ్రై గ్రేప్స్ అండ్ వాల్నట్. నేను కాజు, ఐ మీన్ గోడంబి అయితే తీసుకోను. లైక్ ఏమో తెలీదు, నా డైట్లో అది పెట్టుకోవాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది, లైక్ ఏమన్నా మళ్ళీ ఫ్యాట్ అవుతానేమో అని. సో నేను ఆల్వేస్ దట్ కాజు ఫ్రమ్ మై డైట్ లిస్ట్. అండ్ ఇది ఎలా ఉండగా మా మమ్మీ అయితే పూజ చేస్తుంది. 9 కల్లా మా మమ్మీ పూజ అయితే స్టార్ట్ చేసేస్తుంది డైలీ. మీకు దేవుడు అంటే చాలా భక్తి అండ్ చాలా నమ్మకం. అసలు వాంటెడ్గానే దేవుని రూమ్ అండ్ కిచెన్ తనకు నచ్చినట్టు డిజైన్ అయితే చేయించుకుంది. పూజ చేస్తే ఏదో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది ఇంట్లో. పూజ కంప్లీట్ చేసుకునే లోపు నేను అన్నీ అరేంజ్ చేసుకుంటాను. టీవీ దగ్గర ఎస్పెషలీ ల్యాప్టాప్ ఎడిటింగ్ వర్క్ కోసం అని చెప్పి నేను అన్నీ అరేంజ్ చేసేస్తాను. రిక్లైనర్ వేసుకొని వర్క్ చేసుకోవడం అలవాటు. ఎస్పెషలీ నాకు టీవీకి ఎదురుగానే ఉండాలి నా ప్లేస్ అనేది. నేను టీవీ ఆన్ చేసుకొని వర్క్ చేసుకుంటాను నా ఎడిటింగ్ వర్క్స్ అన్ని. రిక్లైనర్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను కప్ అన్ని అరేంజ్ చేసుకుంటాను. అండ్ మా మమ్మీ అయితే వచ్చేసింది పూజ కంప్లీట్ చేసుకొని. తనకు మార్నింగ్ పేపర్ చదివే అలవాటు. సో పేపర్ చదువుతుంటుంది. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నాకు కమెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.